నన్ను నమ్మండి, నేను గూఢచారిని కాను. నీటిలో పడిపోయి ఒడ్డుకు ఈదుకుపోవాలి అన్న ప్రయత్నంలో మీకు దొరికిపోయాను అంతే అన్నాడు రాజు. అతనికి నిస్సహాయతతోనూ ఉక్రోషంతోనూ కంట నీరు తిరిగింది. కెప్టెన్ కుడి చేతిలో ఉన్న రివాల్వర్ని పొజిషన్లో పట్టుకుని రాజుని సమీపించి ఎడమ చేత్తో అతని 2 చెంపలు చెళ్ళు చెళ్ళును వాయించాడు. నువ్వు బాగా మొండివాడిలాగా ఉన్నావు. మా సైనికులతో ఇన్ని మాటలుండవు. మాకు ద్రోహం తలపెట్టిన వాడి కుత్తుకు కత్తిరించడమే మాకు తెలిసిన శిక్ష. ఎందుకు అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకుంటావు? నిజం చెప్పు అన్నాడు కర్కశంగా కెప్టెన్. రాజు ప్రాణాల మీద ఆశ పూర్తిగా వదిలేసుకున్నాడు. అతనికి నచ్చచెప్పడం మూర్ఖత్వమే. కెప్టెన్ సూటిగా అతని వంక చూసి, కేవలం విహారార్థం సముద్ర ప్రయాణం చేయబోయే వాళ్ళు ఇంత ప్లాన్డ్గా ఆక్సిజన్ సిలిండర్లు, డైవింగ్ డ్రెస్సు వేసుకుని బయలుదేరరు. సంథింగ్ రాంగ్ విత్ యూ. నిజం చెప్తే నీకు ఎటువంటి హాని చేయకుండా వదిలేస్తాం. కమాన్, టెల్ ద ట్రూత్ అనునయంగా చెప్పాడు ఈసారి. చంపుతానని బెదిరిస్తున్నాడే కానీ రివాల్వర్ ప్రయోగించడం లేదు. అంటే తన నుంచి సమాచారం రాబట్టాలని విశ్వప్రయత్నం చేస్తున్నాడు. తను నిజం చెప్పేస్తే ఏమో, అది కూడా అబద్ధమని వాళ్ళు కొట్టిపారేయొచ్చు. ఏమిటి లాభం? పైగా ఎప్పుడో నీట మునిగిపోయిన గోల్డ్ బాక్సుల గురించి ఈనాడు బయలుదేరొచ్చాము అంటే నమ్ముతారా? నవ్వరు. రాజు ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు. కెప్టెన్ రాజు ముఖంలో మారుతున్న రంగుల్ని చాలా తేలిగ్గా గుర్తించాడు. అతనేదో చెప్పాలని చెప్పలేకపోతున్నాడని గ్రహించాడు. కమాన్ మిస్టర్, నువ్వు చెప్పడానికి సంకోచించకు. నువ్వు చెప్పేది నిజమని నాకు అనిపిస్తే నీకు ఎలాంటి అపకారమూ చేయను. నిన్ను మీ దేశానికి క్షేమంగా పంపించేస్తాం. లెట్ మీ నో ది ట్రూత్ మళ్ళీ అనునయంగా అడిగాడు కెప్టెన్. రాజు వాళ్ళందరినీ ఓసారి పరీక్షగా చూశాడు. వాళ్ళు ఏ దేశస్థులైనా డ్యూటీలో ఉన్న నేవీ ఆఫీసర్స్. తను అత్యాశతో అక్రమంగా బంగారం సంపాదించడానికి దురాశాపరులతో చేతులు కలిపిన స్వార్థపరుడు. హాయిగా బ్యాంకులో ఉద్యోగం చేసుకుంటూ వచ్చే జీతంతో భార్యాబిడ్డలతో సంసారం సుఖంగా సాగిపోతుంటే తీరి కూర్చుని విక్టర్ చూపిన ప్రలోభానికి లోబడి దారి తప్పాడు. తన స్వార్థానికి, అక్రమ ప్రవర్తనకి శిక్ష అనుభవించవలసింది. ఆంగ్లంలోనే అంతదాకా సంభాషణ సాగుతుంది. రాజు కెప్టెన్ వంక చూసి, మీరు నమ్ముతారనే విశ్వాసంతో నిజాన్ని మీకు చెప్పేస్తున్నాను. 5 స్నేహితులం మేము. 3 సంవత్సరాల క్రితం ఈ పరిసర ప్రాంతాల్లో గల్ఫ్ కంట్రీస్ నుంచి బాంబే వస్తున్న నావ మునిగిపోయింది. దాంట్లో 8 బంగారంతో నిండిన పెట్టెలున్నాయి. నా స్నేహితులకి ఆ విషయం అప్పట్లోనే తెలిసి సముద్రంలో తీవ్రంగా గాలించారు. కానీ వాళ్లకు దొరకలేదు. ఈ మధ్య జంబోజెట్ విమానం కూలిపోయినప్పుడు శిథిలాల కోసం అన్వేషణ కొనసాగిస్తూ ఉండగా ఓ పెట్టెతో బంగారం భారత ప్రభుత్వ సిబ్బందికి దొరికిన విషయం మీకు తెలిసే ఉంటుంది. ఆ పెట్టె అప్పుడు మునిగిపోయిన 8 పెట్టెల్లోనూ ఓ పెట్టె అయి ఉంటుంది అని నా స్నేహితులు ఊహించి వాటిని వెతకడానికి నన్ను తీసుకుని బోట్లో బయలుదేరి వస్తూ ఉండగా తుఫాన్లో చిక్కి బోటు మునిగిపోయింది చెప్పేశాడు రాజు. కొంతసేపటి వరకు కెప్టెన్తో పాటు ఆ షిప్పులో ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యంలోంచి తేరుకోలేదు. వాట్? అయితే ఆ తక్కిన 4 ఏరి? వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? అడిగాడు కెప్టెన్. రాజు మస్తిష్కం చాలా చురుగ్గా పనిచేసింది. ఇండియన్ నేవీలో పనిచేస్తున్నాను అని నిజం చెబితే భారతదేశ ప్రతిష్టకి భంగకరం. ఎవరో కొద్దిమంది అవినీతిపరులైన దేశద్రోహుల వల్ల యావత్ భారతదేశానికి తలవంపులు రానివ్వకూడదు. రాజు వెంటనే వాళ్ళు నాతో పాటు హైదరాబాద్లో పనిచేస్తున్న వాళ్లే అన్నాడు కెప్టెన్తో. కెప్టెన్ అనుమానంగా చూశాడు. నువ్వు ఏం చేస్తుంటావు హైదరాబాద్లో అని అడిగాడు. బ్యాంకులో క్యాషియర్ని. అలాగా, అయితే నీతో వచ్చిన 4 స్నేహితులు కూడా నీ కొలీగ్సేనా? రాజుకి అతను అలా రెట్టించి ఎందుకు అడుగుతున్నాడో అర్థమైంది. మామూలు సివిలియన్స్కి సముద్రంలో మునిగిపోయిన నావలో బంగారం ఉన్న రహస్యం ఎలా తెలుస్తుంది? అది కేవలం నేవల్ ఫోర్స్కు మాత్రమే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. రాజు తడుముకోకుండా చెప్పాడు. 4లో ఒక అతను ప్రైవేట్ ఫామ్లో పనిచేస్తున్నాడు. తక్కిన 3లో ఒక అతను ఎక్స్ నావల్ ఆఫీసర్. కెప్టెన్ సంతృప్తి పడ్డట్లో అతని ముఖంలో వచ్చిన మార్పుల్ని బట్టి గ్రహించాడు రాజు. ఆల్ రైట్, నువ్వు నిజం చెప్తున్నావు అని మాకింకా పూర్తి నమ్మకం కుదరలేదు. నావ మునిగిపోయిన స్పాట్ నీకు తెలుసా? ఆ స్పాట్ నేను చెప్పిన ఆ ఎక్స్ నావల్ ఆఫీసర్కి మాత్రమే తెలుసు. మేము 4 అతనికి సాయంగా మాత్రమే వచ్చాము. నేను నీటిలో ఎక్కడ పడ్డానో అక్కడి నుంచి తుఫాన్ తాకిడికి గురై అలలు ఎంత దూరం నన్ను విసిరాయో నాకు తెలియదు. దాదాపు 5-6 గంటలు నీటిలో ఏటో పక్కకు నెట్టివేయబడుతూనే ఉన్నాను. నీటిలో మనుషుల్ని కొరుకు తినే సొరలు, భయంకర సముద్ర జీవాలు నీకు ఎదురు కాలేదా? 5-6 గంటలు నీటిలో కొట్టుకుపోయినా నిన్నవి ఏమీ చేయలేదా? క్వైట్ ఇంట్రెస్టింగ్.
నిజం సార్. కేవలం అదృష్టమే నన్ను ఎంతవరకు కాపాడింది. నేను బ్రతుకుంటాను అని కలలో కూడా ఊహించలేదు. నీటిలో మునిగిపోయినప్పుడే బ్రతుకు మీద ఆశ వదిలేసుకున్నాను. ఆల్ రైట్. మేమే నావ మునిగిపోయిన ఆ స్పాట్కి వెళ్ళి ఉండేవాళ్ళం. కానీ అది భారత ప్రభుత్వానికి సంబంధించిన ప్రాంతమై ఉంటుంది. మేము అక్కడికి ప్రవేశించకూడదు. దురాక్రమణగా పరిగణిస్తారు. సరిహద్దు గస్తీ దళాలతో యుద్ధానికి దిగవలసి వస్తుంది. ఈ విషయం మేము మీ ప్రభుత్వ నావల్ ఫోర్స్కి వైర్లెస్లో వెంటనే తెలియజేస్తాము. తరువాత పని వాళ్లే చూసుకుంటారు అన్నాడు కెప్టెన్. రాజుకి అతని పాలసీ బాగా నచ్చింది. అంతదాకా పొరుగు రాజ్యాలన్నీ దురాక్రమణకు అవకాశం దొరికితే చాలు భారతదేశం మీద దాడికి సిద్ధమవుతాయి అనే తన అభిప్రాయాన్ని ఆ క్షణంలోనే మార్చేసుకున్నాడు. కానీ రాజుకు తెలియని విషయం మరొకటుంది. పైకి ధర్మపన్నాలు పలికిన ఆ విదేశీ కెప్టెన్ భారత జలాల్లోకి రహస్యంగా తమ జలాంతర్గాముల్ని పంపించడానికి సమాలోచనలను సాగిస్తున్నాడని, ఆ స్పాట్లో బంగారం కోసం వెతకడానికి సిబ్బందిని సిద్ధపరుస్తున్నాడు అని రాజుకి తెలియదు. రాజుకి అతిథి మర్యాదలన్నీ ఘనంగా ఏర్పాట్లు చేయించాడు కెప్టెన్. ముందుగా వేడివేడి టీ అందజేశారు. అతను డైవింగ్ డ్రెస్ మార్చుకుని వేరే దుస్తులు తొడుక్కోవడానికి ఏర్పాట్లు చేశారు. అతనికి తినడానికి రొట్టెలిచ్చారు. రాజుకి వెచ్చగా ఉండడానికి షిప్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నెగడు ముందు కూర్చుండ చేశారు. రాజు వాళ్ల మర్యాదలు చూసి ముచ్చటపడిపోయాడు. ఇంత కటియస్గా వ్యవహరిస్తున్న ఆ విదేశీయులకి పదే పదే కృతజ్ఞతలు తెలియజేసుకున్నాడు. కానీ ఆ మర్యాదల వెనుక మరణం పొంచి ఉందని, కానీ బంగారం వాళ్ల చేతికి చిక్కగానే తనని ముక్కలుగా నరికేసి సముద్రంలోని జీవరాశికి ఆహారంగా వేస్తారని, తన జీవితానికి అది చరమాంకమని అతనికి తెలియదు. వాళ్ళు శత్రువులో మిత్రులో తెలియదు కాబట్టి ఆ సబ్మెరైన్ మనల్ని సమీపించే లోపలే ఉపరితలం మీదకి వెళ్ళిపోతే అన్నది సృజన అర్థవంతంగా జేమ్స్ వంక చూసి. జేమ్స్ ముఖం విప్పారింది. కరెక్ట్, నాకు ఈ ఆలోచన రాలేదు సుమా అన్నాడు. ఈ ఆలోచన నాకు కొత్తగా వచ్చింది కాదు. ఇందాక నువ్వే శత్రుదళాల గస్తీ మెరైన్ నుంచి కాపాడుకోవడానికి నీటిపైకి మన మెరైన్ని తీసుకువెళ్ళావు, మర్చిపోయావా? జస్ట్ గుర్తు చేశానంతే. జేమ్స్ వెంటనే తన పనిలో నిమగ్నమైపోయాడు. అయితే సబ్మెరైన్ 4 గజాలు పైకి లేచిందో లేదో ఒక్కసారిగా ఆగిపోయింది. జేమ్స్ విస్తుపోయాడు. సృజనతో పాటు 3 ట్రైనీస్ కూడా ఆశ్చర్యంగా చుట్టూ పరికించి చూశారు. మళ్లీ మరో జలచరాల దండు తమ మీదకు దండయాత్రకొచ్చిందేమో అని భావించారు. కానీ జరిగింది వేరు. ఒక్కసారిగా తమ మెరైన్ను ఎవరో బలంగా ఈడ్చుకుపోతున్నట్టు, తమ కంట్రోల్ తప్పిపోయినట్లు గ్రహించాడు జేమ్స్. స్టీరింగ్ దగ్గరున్న రాఘవ్ని లేవమని తను కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే అతను గమనించకుండా పోయిన విషయం ఏమిటంటే, తమ సబ్మెరైన్కు అడుగు భాగంలో ఓ బలమైన అయస్కాంతం అతుక్కుని ఉందని, దాన్ని పట్టుకుని ఓ బ్రహ్మాండమైన గొలుసు నీటిగుండా ప్రయాణించి మరో సబ్మెరైన్కు జత చేయబడి ఉందనీను. జేమ్స్ సాయశక్తిలా తమ మెరైన్ను వ్యతిరేక దిశలో నడపాలని, కనీసం అది నీటిలో ఓ పక్కకు ఎందుకు లాగబడుతుందో తెలుసుకోవాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. జేమ్స్, రాఘవ, రాబర్ట్, సలీంల వంక చూసి, బీ అలర్ట్. ఈసారి ఏదో పెద్ద జలచరం మన మెరైన్ని లాక్కుపోతున్నట్టుగా నాకు తోస్తుంది. ఇంజిన్ పనిచేస్తున్న మెరైన్ మన కంట్రోల్లో లేకుండా నిర్వీర్యమైపోతుందంటేనే అది ఎంత శక్తివంతమైన జంతువో అర్థమవుతోంది అన్నాడు. అంతకంతకు ఇంజన్ల శబ్దాలు అతి సమీపంగా వినిపించాయి. అప్పుడు గమనించాడు జేమ్స్, తమ సబ్మెరైన్ భారత జలాల నుంచి దూరంగా విదేశీ సముద్ర జలాల్లోకి వెళ్లిపోయిందని. ఒక్కసారిగా 3 వైపుల నుంచి 3 యుద్ధ మెరైన్లు వాళ్ల సబ్మెరైన్ని చుట్టుముట్టాయి. జేమ్స్తో పాటు అందరూ నిర్ఘాంతపోయారు. అంత క్రితం తమను వెంబడించిన విదేశీ సబ్మెరైన్ అందులో ఒకటిగా గుర్తించాడు జేమ్స్. అయితే తమని ట్రాప్ చేస్తున్నారన్నమాట. ఎందుకు? కావాలనే తమ మెరైన్ని గొలుసుల సాయంతో భారత జలాల నుంచి తప్పించి తమ జలాల్లోకి మళ్లించి తమను ఏం చేయదలుచుకున్నారు వీళ్ళు? గన్స్ ఆపరేట్ చేద్దామని ఓ సందర్భంలో అనిపించిన ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు జేమ్స్. అవతల నుంచి తమ మీద కాల్పులు జరిపే ఉద్దేశం ఏదీ శత్రువులకి ఉన్నట్టు లేదు. తామెందుకు తొందరపడాలి అనిపించింది అతనికి. రాఘవ బృందం జేమ్స్ ఆదేశాల కోసం అతని వైపు చూశారు. అతను కళ్లతోనే సందేశం పంపాడు. జేమ్స్ తమను చుట్టుముట్టిన విదేశీ నావల్ ఫోర్స్ని పరీక్షగా చూశాడు. సెక్యూరిటీ దళానికి చెందిన గార్డ్స్, సార్జెంట్స్ ఉన్నారు. తాము దురాక్రమణ జరపడానికి ప్రయత్నించినట్లు అభియోగం తెస్తారు, తమని ఖైదీలుగా బంధించి. అందువల్ల వాళ్లకొచ్చే లాభం ఏమిటి? ఎందుకు వాళ్ళు తమ మీద నిఘా వేశారు? జేమ్స్తో పాటు అందరూ ఇదే ఆలోచనలో ఉండగానే సబ్మెరైన్స్ నీటి ఉపరితలానికి చేరుకున్నాయి. అక్కడ బోర్డర్ లైన్ సెక్యూరిటీ షిప్ ల్యాండ్ అయి ఉంది.
దాని మీద యూనిఫామ్లో ఉన్న నేవల్ ఆఫీసర్స్ నించుని ఉండడం చూచాయిగా గమనించాడు జేమ్స్. అంతవరకు తమను వెంబడించి తీసుకొచ్చిన సబ్మెరైన్స్ నుంచి 4 సాయుధులైన సార్జెంట్స్ జేమ్స్ మెరైన్ని తలుపులు తెరవమని ఆదేశించారు. తను తెరవకపోతే పగలగొడతారు అని జేమ్స్కి తెలుసు. అందుకే ఏమాత్రమూ ప్రతిఘటించదలుచుకోలేదు. జేమ్స్ మెరైన్ తలుపు తెరిచాడు. ఒక్కసారిగా 4 లోపలకు చొచ్చుకొచ్చేశారు. హూ ఆర్ యూ? ఫ్రమ్ వేర్ యు ఆర్ కమింగ్ అని అడిగాడు ఓ సార్జెంటు. వీఆర్ ఫ్రమ్ ఇండియా అన్నాడు క్లుప్తంగా జేమ్స్. మాకు మీరు ఎందుకు వచ్చారో, సబ్మెరైన్లో ఏం చేస్తున్నారో వివరంగా చెప్పాలి అన్నాడు మరొక సార్జెంటు ఇంగ్లీష్లోనే. చెప్పకపోతే అన్నాడు రాబర్ట్ పొగరగా తలెగరేసి. వెంటనే సార్జెంటు ఒకడు రాబర్ట్ చెంపలు చెల్లును చెరిచి పొగరగా సమాధానం చెబితే నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు తీసేస్తాం అన్నాడు. రాబర్టుతో పాటు రాఘవ్, సలీం కూడా గుర్రుగా చూశారు ఆ సార్జెంట్ వంక. ఓ సార్జెంటు సృజనకు దగ్గరగా వచ్చి హలో అంటూ వ్యంగ్యంగా పలకరించి వెకిలిగా నవ్వాడు. సృజనకి కారం ఒంటికి రాసుకున్నట్లు అనిపించింది. తల పక్కకి తిప్పుకుంది. ఓ సార్జెంటు ఆమె ఒంటి మీద చెయ్యి వేయబోయాడు. సరిగ్గా అదే సమయంలో షిప్ మీదున్న ఆఫీసర్స్ నుంచి మెసేజ్ వచ్చింది. బ్రింగ్ దిమ్ అప్, డోంట్ ఆర్గ్యూ దేర్ అని. సార్జెంటు సృజనను తాకకుండానే వదిలేశాడు. సృజన బెదిరిపోయి బేలగా జేమ్స్ వంక చూసింది. జేమ్స్కి ఈ పరిస్థితి చాలా బాధాకరంగా, లజ్జాకరంగా అనిపించింది. వాళ్లతో తిరగబడి పోరాడదామా అనిపించింది చాలాసార్లు. కానీ వాళ్ల నుంచి తమని తాము రక్షించుకోవడం మాటలు కాదు. పైగా తామున్నది వాళ్ల బోర్డర్లో. అక్కడ తమను నిలువునా కాల్చేసినా దిక్కులేదు. వాళ్లలో ఎంతో కొంతమందిని తాము చంపగలరు, కానీ ప్రాణాలు దక్కించుకోవడం కల్లా. చేతులారా సృజనని మృత్యువుకి అప్పగించలేడు. ఆమె తన ప్రాణం కన్నా ఎక్కువ. కోరి కష్టాలు కొని తెచ్చినందుకు తనను తానే నిందించుకున్నాడు జేమ్స్. కళ్లతోనే ఆమెకు ధైర్యం చెప్పాడు. తాటినిచ్చిన ద్వారా అందర్నీ షిప్ మీదకి చేరవేశారు. షిప్ మీదున్న విదేశీ నేవల్ ఆఫీసర్స్ జేమ్స్ బృందాన్ని పరీక్షగా చూశారు. వాళ్ళని చూస్తుంటే తమను ప్రాణాలతో వదలరు అని అర్థమైపోయింది అందరికీ. అందులో కెప్టెన్లా ఉన్న ఓ ఆఫీసరు జేమ్స్ వంక తీక్షణంగా చూసి, మీరు మా గుట్టుమట్లు కనుక్కోవడానికి వచ్చిన భారత గూఢచారులు కదూ? కమాన్ టెల్ మీ, సబ్మెరైన్లో ఎందుకు సెర్చ్ చేస్తున్నారు అన్నాడు ఆంగ్లంలో. జేమ్స్ పెదవి విప్పి, మేం భారత నేవీకి చెందిన ఇంజనీరింగ్ వింగ్ వాళ్ళం. మా ట్రైనీస్కి మెరైన్ ఇంజనీరింగ్లో శిక్షణ ఇస్తున్నాం. మేము మీ బార్డర్లోకి కావాలని రాలేదు. మీ సెక్యూరిటీ గార్డ్స్ కావాలనే మమ్మల్ని ఇక్కడికి లాక్కొచ్చారు అన్నాడు. కెప్టెన్తో పాటు తక్కిన ఆఫీసర్స్ పెద్ద పెట్టును నవ్వారు, ఏదో జోక్ విన్నట్టు. నాకు కాకమ్మ కథలు చెప్పకు. 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. నిజం చెప్పకపోతే మిమ్మల్ని అందరినీ కాల్చి సముద్రంలో తోసేస్తాం. కమాన్ క్విక్ అన్నాడు. అదే సమయంలో తక్కిన ఆఫీసర్స్ కూడా రివాల్వర్స్ తీసి తక్కిన 4గురికి గురిపెట్టారు. జేమ్స్ బృందం చేష్టలుడిగి నిల్చుండిపోయారు. ఏ క్షణంలో అయినా ఆ పిస్తోళ్ల నుంచి గుళ్ల వర్షం కురిసేలాగా ఉంది. విక్టర్ బాధతోనూ, నిస్సహాయతతోనూ, అవమానంతోనూ, భగ్గుమంటున్న గాయాలతో, భగ్గుమంటున్న మనసుతో పళ్ల బిగువన బాధను భరించి ఆ 4గురి వైపు చూస్తున్నాడు. 3 వైపుల నుంచి తుపాకులు తమ వైపు గురి చేయబడి ఉన్నా వాళ్లంతా అలర్ట్గా లేరని క్రీగంట చూసి గుర్తించాడు విక్టర్. ఎదురుగా కత్తితో అతని ముఖాన్ని తను కావాలని గాయపరచలేదు, కానీ అతను తన 2 బుగ్గల మీద కావాలనే గాయాలు కల్పించాడు. అతను తన నివాసంలోకి వచ్చి తనను చంపడానికి ప్రయత్నిస్తున్న సమయంలోనే ప్రాణరక్షణార్థం అతన్ని కాల్చాడు. గుండు కాల్లో గుచ్చుకుని బతికిపోయాడు, గాని తను అలర్ట్గా కాల్చి ఉంటే అప్పుడే చచ్చుండేవాడు. తనకి ఈ పాటలుండేవి కాదు. అతను మళ్లీ కత్తితో విక్టర్ని సమీపించాడు. ఈసారి విక్టర్ ఛాతీ మీద నిలువుగా సర్రుమంటూ కత్తితో ఘాటు పెట్టాడు. సున్నితమైన స్థలాల్లో అతను అలా హింసించడం అతనికి దుర్భరంగా ఉంది. ఈ చిత్రహింస కన్నా ఒకేసారి చావడమే సుఖమనిపించింది. చచ్చేటప్పుడు వాళ్లతో పోరాడి వీలైతే వాళ్లని కూడా చంపేయాలి. విక్టర్లో మొండి ధైర్యం చోటు చేసుకుంది. అతను సూపున్న పాత్రను అందుకున్నాడు గాయం మీద చల్లడానికి. సరిగ్గా అదే సమయంలో మెరుపు వేగంతో తన కుడివైపునున్న అనుచరుడి మీదకి లంఘించాడు విక్టర్. అతను ఈ దాడి ఎదుర్కోవడానికి సిద్ధంగా లేడు. విక్టర్ అతన్ని తల మీద బలంగా కొట్టి అతని చేతిలోని డబుల్ బారెల్ గన్ చేజిక్కించుకున్నాడు. మెరుపు వేగంతో నాయకుణ్ణి, ఓ అనుచరుణ్ణి కాల్చేశాడు. అనుచరులు 2 గన్స్ పొజిషన్లోకి తెచ్చుకునే లోపల ఇది జరిగిపోయింది. ఇక ఒకే ఒక అనుచరుడు మిగిలాడు. విక్టర్ చేతిలోని గన్లో గుళ్ళు లేవు. అనుచరుడు టపటపమంటూ 2 సార్లు కాల్చాడు. కానీ విక్టర్ ఊహించినంత వేగంతో నేల మీద అమాంతం దొర్లిపోయి అతని కాళ్లకు తన కాళ్లు పెనవేసి కింద పడేశాడు.
గుండు తగిలిన అనుచరుడు వెంటనే చనిపోయాడు, కానీ నాయకుడు కొసప్రాణంతో ఉన్నాడు. అతని చేతిలో విక్టర్ని గాయపరిచిన కత్తి అలాగే ఉంది. దాన్ని పొజిషన్లోకి తెచ్చుకున్నాడు. కష్టం మీద చేతిని పైకెత్తి విసిరాడు. అప్పటికే అనుచరుడు, విక్టర్ ఒకరితో మరొకరు కింద మీద పడుతూ ముష్టి యుద్ధానికి తలపడ్డారు. నాయకుడు విసిరిన కత్తి విక్టర్కి గురిపెట్టబడిన వాళ్ళిద్దరూ కింద మీద కావడంతో అనుచరుడు వెన్నులో గుచ్చుకుందా కత్తి. అంతే, అతను విక్టర్ని వదిలేసి పక్కకి తిరిగాడు. ఆ స్ప్లిట్ సెకండ్ తనకు అనువుగా మార్చుకున్నాడు విక్టర్. కత్తిని అనుచరుడు వెన్నులో నుంచి లాగి మళ్ళీ అదే చోట 2 సార్లు పొడిచాడు. అంతే, వాడు వెంటనే ప్రాణాలు వదిలేశాడు. వెన్నుపూస నుజ్జు నుజ్జైపోయింది. విక్టర్ ఒక్క ఊపులో లేచి నాయకుడి దగ్గరికి కత్తితో గెంతాడు. ఎరా, నువ్వు ఇంకా ప్రాణాలతోనే ఉన్నావా? నన్ను చిత్రహింసలకి గురి చేస్తావు కదూ, ఇప్పుడు నిన్ను ముక్కలు ముక్కలుగా కోసి జలచరాలకు విందు చేస్తాను అంటూ కత్తితో నాయకుడి శరీరంలో అందిన చోటల్లా కసిగా పొడిచాడు. నాయకుడి కళ్ళు విక్టర్ వంక అలా చూస్తూనే ఉన్నాయి, కానీ అతని ప్రాణాలు ఎప్పుడో అనంతవాయువుల్లో కలిసిపోయాయి. విక్టర్ శత్రు సంహారం జరిగిందని తృప్తిగా లేవబోయాడు, కానీ శత్రుశేషం ఇంకా మిగిలే ఉంది. విక్టర్ గన్లాక్కున్న అనుచరుడు స్పృహ తప్పి నేల మీద పడ్డాడే కానీ చావలేదు. విక్టర్ మీద ఒక్కసారిగా వెనక నుంచి దాడి చేశాడు. లేవబోతున్న విక్టర్ సబ్మెరైన్ బాడీలో బోర్లా పడిపోయాడు. అనుచరుడు తుపాకీని లోడ్ చేసుకోవడానికి ఒక క్షణం ఆలస్యం చేశాడు. విక్టర్ ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. నేల మీద పడున్న ఖాళీ గన్నందుకుని మడమతో ఆ అనుచరుడి తల మీద పిడీమని కొట్టాడు. అంతే, మరుక్షణం ఆ అనుచరుడి తల పగిలి నెత్తురుమడుగులో పడి గిలగిల్లాడాడు. విక్టర్ మరోసారి వాడి తల మీద మోదాడు. అనుచరుడి శ్వాస శాశ్వతంగా ఆగిపోయింది. విక్టర్ బాగా అలసిపోయాడు. 10 నిమిషాల వరకు అలసట తీర్చుకోవడానికి అలాగే కూర్చుండిపోయాడు నిస్త్రాణగా. ఆటోమేటిక్ సిస్టంలో పనిచేసే అధునాతనమైన ఆ సబ్మెరైన్ తన దారిన మెల్లగా పోతూనే ఉంది. అంతసేపును విక్టర్ లేచి సబ్మెరైన్ క్యాబిన్లోకి వెళ్ళాడు. దాన్ని ఆపరేట్ చేయటం అతనికి బాగా తెలుసు. ఇప్పుడు ఆ జలాంతర్గామికి తనే ఏకైక యజమాని. తన అదృష్టం బాగుంది. ఆనందంతో చిన్నగా ఏల వేశాడు విక్టర్. దుస్తుల్లో దాచుకున్న స్పాట్ మ్యాప్ బయటకు తీశాడు. దాంట్లో అరేబియన్ నావ మునిగిపోయిన స్థలం ఎర్రసిరాతో మార్కు చేయబడి ఉంది. ఇప్పుడు ఈ సబ్మెరైన్ ఏ ప్రాంతంలో ఉందో ముందు తెలుసుకోవాలి. దీన్ని నీటి మీదకి తీసుకువెళ్ళాలి. తనకి మామూలు పరిస్థితుల్లో అయితే సరిహద్దు వరకు ఉన్న సముద్రపు జలాలు బాగా గుర్తే. అయితే ప్రస్తుతం సముద్రం తుఫాన్లో చిక్కుకుని ఉంది. అయినా పర్వాలేదు, సబ్మెరైన్ లైట్ల వెలుతురులో సముద్రాన్ని గుర్తుపట్టగలడు తను. అది ఏ దిశలో ఉందో తేల్చుకోవడానికి సబ్మెరైన్లో దిక్సూచి అమర్చబడి ఉంది. తనదే ఆలస్యం. సబ్మెరైన్ని నీటి ఉపరితలం మీదకు తెచ్చాడు విక్టర్. వాచ్ చూసుకున్నాడు. తెల్లవారుజామున 3 గంటలైంది. ఉపరితలం మీదకు రాగానే అద్దాలలో నుంచి సముద్రం మీదకి చూసి ఆశ్చర్యపోయాడు విక్టర్. తుఫాను ఎప్పుడు తెరిపించిందో తెలియదు. సముద్రం మీద అలజడి బాగా తగ్గిపోయింది. అలలు చెలరేగడం లేదు. హోరు ఉన్నదో లేదో శబ్దం లోపలకు వినిపించకుండా అద్దాల తలుపులు అడ్డుకుంటున్నాయి, కానీ పరిస్థితి ప్రశాంతకరంగానే ఉంది అని గ్రహించాడు విక్టర్. మ్యాప్లోకి ఓసారి చూశాడు. ఇంతసేపు సబ్మెరైన్ ఉత్తరంగా పయనిస్తుంది. తను వెళ్లవలసిన స్పాటు తూర్పువైపు ఉంది. నీటి మీదనే సబ్మెరైన్ గమన దిశను మార్చుకున్నాడు. తూర్పుకు మళ్లించాడు. దూరంగా నీటి మీద దీపాలు కనిపిస్తున్నాయి. ఏదో షిప్పో లేక బోట్సో తిరగడం మొదలైంది. సరిగా గుర్తుపట్టలేకపోయాడు. స్పాట్కి దారి చూసుకున్నాడు. మెల్లగా నీటి అంతర్భాగానికి సబ్మెరైన్ని మళ్లించాడు. నెమ్మదిగా నీటిలోకి పయనిస్తుంది. అయితే తను పైకి తేలుతున్నప్పుడు తన సబ్మెరైన్ ఉనికిని వేరొకరు గుర్తించారని గాని, తనకి త్వరలోనే మరో శత్రువు ఎదురవుతున్నాడు అని కానీ విక్టర్కి తెలియదు. సబ్మెరైన్ తూర్పు దిశలో నీటి అడుగు భాగంలో ఉత్సాహంగా సాగిపోతుంది. సందీప్ ఆదేశానుసారం అంతవరకు నీటిలో వేలాడుతున్న గొలుసును చేదుకోవడానికి బోటు పక్క భాగం వైపు నడిచాడు నిరంజన్. గొలుసు బరువుగా ఉంది. పైకి చేదుకోవడం మొదలుపెట్టాడు. చేదుకునే కొద్దీ ఇంకా ఇంకా పైకొస్తూనే ఉంది. సందీప్ అసహనంగా జీపు దగ్గర నుంచి అరిచాడు. అప్పటికే గొలుసును చేదుకోవడం పూర్తయింది. డెక్క మీద పోగుబడ్డ గొలుసును చూసి కనీసం 200-300 మీటర్ల పొడవు ఉంటుంది అనుకున్నాడు నిరంజన్. సందీప్ దగ్గరగా వచ్చి చెప్పాడు నిరంజన్. సందీప్ మొహం ఆనందంతో వెలిగిపోయింది. వీఆర్ లక్కీ. ఇదిగో ఇటొచ్చి కాస్త ఈ స్టీరింగ్ కంట్రోల్ చెయ్యి. స్పీడ్ తక్కువలోనే వెళ్ళనివ్వు. నేను ఈ గొలుసు చివర కట్టడానికి మ్యాగ్నెట్ కోసం ప్రయత్నిస్తాను అంటూ బోట్ లోపల డెక్ మీద అయస్కాంత రాడ్లు అరేంజ్ చేయబడున్నాయేమో అని వెతకసాగాడు సందీప్.
10 నిమిషాల తరువాత అతని శ్రమ ఫలించింది. ఇంజన్ పక్కనే బలమైన అయస్కాంత రాడ్ కనిపించింది. దానికి ఓ చివర గొలుసుంది. చాలా బలమైన గొలుసది. సందీప్కి వెంటనే అర్థమైపోయింది. స్టీమర్ బోట్స్ ఎప్పుడైనా మధ్యలో ఇంధనం లేక గానీ, మెకానికల్ ట్రబుల్స్ వల్ల గానీ సముద్రం మధ్యంలో ఆగిపోతే దాన్ని మరో బోటు సాయంతో ఒడ్డుకు చేర్చుకుంటారు. పాడైపోయిన బోటుకు గానీ, తీసుకుపోయే బోటుకు గానీ అయస్కాంత రాడ్ని ఎలా అటాచ్ చేసి దాని చివర గొలుసుతో బిగిస్తారు. అదృష్టవశాత్తు అలాంటి అయస్కాంత రాడ్ తనకి దొరికింది. సందీప్ గొలుసు నుంచి అయస్కాంత రాడ్ని విప్పి తీసుకువెళ్లి పైకి చేదుకున్న పొడవాటి గొలుసు చివర కట్టాడు. దాన్ని నీటిలోకి వదిలేశాడు. ఆ కార్యక్రమం దాదాపు 20 నిమిషాల పాటు సాగింది. నిరంజన్కి బోటు నడపడం చేతకాదు. అయితే అంత క్రితం అరగంట నుంచి సందీప్ని అబ్జర్వ్ చేస్తున్నందువల్ల స్టీరింగ్ కంట్రోల్ చేయటం పెద్ద కష్టం అనిపించలేదు. ఈ లోపల సందీప్ గొలుసుని నీటిలోకి వదిలి నిరంజన్ దగ్గర నుంచి స్టీరింగ్ అందుకున్నాడు. గోల్డ్ డిటెక్టర్ హిప్ హిప్ అంటూ శబ్దం చేస్తుంది. రెడ్ బల్బ్ వెలిగి ఆరుతుంది. యారో మార్క్ దిశ చూపిస్తుంది. దానికి అనుగుణంగానే మెల్లగా బోట్ని పోనిస్తున్నాడు సందీప్. మనం పైన బోట్లో ఉండడం వల్ల ఉపయోగం ఏమిటి? నీటి అడుగు భాగంలో ఉన్న పెట్టెలు అయస్కాంతం ఆకర్షించలేనంత లోతున ఉంటే ఇంత ప్రయత్నము వ్యర్థమే కదా అన్నాడు నిరంజన్. అఫ్కోర్స్ లొకేషన్ తెలిసింది. అయస్కాంతానికి ఆకర్షించబడేంత లోతులో ఉన్నది లేనిది నేను లోతుకి దిగి తెలుసుకోవాలి అనుకుంటున్నాను. ఇదే స్పాట్. అందులో ఎలాంటి అనుమానమూ లేదు. ఈ ఏరియాలోనే తెల్లారే వరకు రౌండ్స్ వేద్దాం అన్నాడు సందీప్. గోల్డ్ డిటెక్టర్ శబ్దాన్ని వినిపిస్తూనే ఉంది. యారో మార్కు సూచిస్తున్న దిశగా సందీప్ బోటు పోనిస్తూనే ఉన్నాడు. ఇంతలో గొలుసు దేన్నో తగులుకున్నట్లు గ్రహించాడు సందీప్. స్టీరింగ్ నిరంజన్కి అప్పగించి ఒక అంగలో డెక్ మీదకు చేరుకుని గొలుసును కదిపి చూశాడు. అతని కళ్ళు మిలమిలా మెరిశాయి. గొలుసుకు ఏదో బరువైన వస్తువు తగిలింది. అయస్కాంతానికి ఆకర్షించుకోబడి ఉంటుంది. సందీప్ గొలుసును చేదుకోవడం ప్రారంభించాడు. దాదాపు 15 నిమిషాలు పట్టింది గొలుసుని పూర్తిగా చేదుకోవడానికి. చివర తగులుకుని ఉన్న వస్తువుని చూడగానే ఒక్కసారిగా సందీప్ని నిరాశ నిస్పృహలు ఆవరించుకున్నాయి. అది విమానం యొక్క మరొక శిథిల భాగం. సీటింగ్ ఉండే ట్రంక్ భాగం. అందుకే అంత బరువు ఉంది. సందీప్ అయస్కాంతం నుంచి అతి కష్టం మీద దాన్ని తొలగించి నీటిలోకి విసిరివేయబోయి మళ్ళీ అంతలోనే ఏదో స్ఫురించి డెక్ మీదే ఉంచేశాడు. మళ్ళీ మరోసారి ఆ శిథిలం అయస్కాంతానికి తగిలే ప్రమాదం లేకపోలేదు. రౌండ్స్ వేస్తున్నందువల్ల అందుకు అవకాశం ఉంది. మరోసారి వృధా ప్రయాస దేనికి? నిరంజన్ ఆతృతగా అడిగాడు. ఏమైనా ఫలితం కనిపించిందా? సందీప్ తల అడ్డంగా తిప్పి లేదు గాని అట్టడుగున ఉన్న వస్తువుల్ని ఆకర్షించుకోగలిగినంత లోతు వరకు మన గొలుసు జారి ఉంది. పర్వాలేదు. మనం నీటి అంతర్భాగంలో వెతుకులాడవలసిన పని లేదు. గొలుసుకున్న అయస్కాంతం చాలా బలిష్టంగా ఉంది అన్నాడు. సరిగ్గా అదే సమయంలో బోటు అటు ఇటు ఊగిసలాడింది. సందీప్ నిరంజన్ దగ్గర నుంచి స్టీరింగ్ అందుకున్నాడు. కానీ బోటు ఊగిసలాడడం మాత్రం మానలేదు. కారణం ఏమిటో సందీప్కి అంతుపట్టలేదు. గోల్డ్ డిటెక్టర్ వైపు చూశాడు. రెడ్ బల్బ్ వెలగడం లేదు. అప్పుడు గమనించారు అందులో నుంచి శబ్దం రావడం లేదు. సందీప్ చకచక మేటలన్నీ నొక్కి బోటుని కంట్రోల్ చేయడానికి చేతనైన ప్రయత్నాలు చేస్తున్నాడు. విక్టర్ ఆటోమేటిక్ సబ్మెరైన్లో సాధ్యమైనంత వేగంగా స్పాట్కి చేరుకోవాలి అని ఆతృత పడుతున్నాడు. ఇంజన్ కంట్రోల్ చేయనవసరం లేదు. డైరెక్షన్ చూసుకోవడమే తన పని. అది తనకిప్పుడు బాగా లాభించింది. ఈ లోపల సబ్మెరైన్ అంతా కలియ తిరిగి ఎక్కడైనా నీరు లోపలికి ప్రవేశించడానికి అవకాశం ఉందో లేక జలచరాలు ఏమైనా డ్యామేజ్ చేస్తున్నాయో చూసుకోవడానికి అవకాశం దొరికింది. అంతేకాదు లోపల బుల్లెట్ స్టాకు ఎంతుందో మారణాయుధాలు ఏమున్నాయో చూడడానికి కూడా అవకాశం చిక్కింది. లోపల తను చూసిన 3 గన్సు కాక మరో రివాల్వర్ ఉంది. బహుశా అది నాయకుడు ఉపయోగించే రివాల్వర్ అయ్యుంటుంది. తనను హింసించాలనే ఉద్దేశంతో కత్తిని మాత్రమే ఉపయోగించాడు కానీ చివరి క్షణాల్లో అతనికి రివాల్వర్ అందుకోవడానికి అవకాశం దొరకలేదు. విక్టర్ రివాల్వర్ మ్యాగజైన్ తెరిచి చూశాడు. లోడ్ చేసుంది. 6 గుళ్ళు అలాగే ఉన్నాయి. రివాల్వర్ ప్యాంటు జేబులో పెట్టుకున్నాడు. బుల్లెట్స్ ఉన్న 2 బెల్టులు దొరికాయి. దాదాపు 200 పైచిలకు బుల్లెట్స్ ఉన్నాయి. 3 గన్స్ని లోడ్ చేశాడు విక్టర్. ఒకవేళ శత్రువులు ఎవరైనా అటాక్ చేస్తే ప్రాణరక్షణకు సరిపడే బుల్లెట్స్ ఉన్నాయి. ఎక్స్ప్లోజివ్స్ వాడడం మెరైన్కి ప్రమాదకరమనో ఏమో మరి ఏ విధమైన మారణాయుధాలు లోపల దాచలేదు వాళ్ళు. శవాల్ని చూస్తుంటే విక్టర్కి కంపరం ఎత్తింది. చివరగా స్టోర్స్ కని ఓ గది కేటాయించబడి ఉంది. ఒక్కొక్కళ్ళని లాక్కుపోయి ఆ గదిలో పడేసి తలుపులు వేసేశాడు.
ఇందాకే సబ్మెరైన్ని ఉపరితలం మీదకి తీసుకువెళ్ళినప్పుడు శవాల్ని సముద్రంలోకి తోసేసి ఉండాల్సింది అనుకున్నాడు. ఇంతలో అతనికి ఓ మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ఆ నాయకుడు తన 3 అనుచరులతో పెద్ద ఎత్తున స్మగ్లింగ్ చేస్తున్నాడు. రత్నాలు వజ్రాలతో చేస్తున్నాను అని ప్రగల్భాలు పలికాడు. అంటే ఆ రత్నాలు వజ్రాలు ఈ జలాంతర్గామిలోనే ఎక్కడో దాచుండాలి కదా. విక్టర్ ఉత్సాహంగా మెరైన్ బాడీ లోపల ప్రతి సెంటీమీటరు విడవకుండా వెతకడం మొదలుపెట్టాడు. అతని ప్రయత్నం వృధా కాలేదు. ఓ అరగంట శ్రమపడ్డాక ఓ చెక్కపెట్టెలో భద్రంగా దాచిన ముఖమల్ పెట్టె కనిపించింది. దాన్ని తెరిచి చూసిన విక్టర్కి కళ్ళు తిరిగినంత పనయింది. దాని నిండా రత్నాలు వజ్రాలు. సబ్మెరైన్ వాటి కాంతిలో రకరకాల రంగుల్లో వెలిగిపోతుంది. విక్టర్కి వాటి నాణ్యతను గురించి తెలియదు, కానీ కోట్లు విలువ చేస్తాయని అతని మనసుకి నిశ్చయంగా తెలుస్తుంది. తను ఎంత అదృష్టవంతుడు! ఇంతటి ఐశ్వర్యానికి తనొక్కడే యజమాని. ఇప్పుడు వాటా అడిగేవాడెవ్వడూ లేడు. ఒకవేళ తన మిత్ర బృందం ఎదురైనా తన దగ్గర ఈ అమూల్యమైన ఆస్తి ఉన్నట్లు వాళ్లకు తెలియదు. తెలిసే అవకాశం అణుమాత్రం కూడా లేదు. ఇది స్మగ్లర్స్ సబ్మెరైన్ అని వాళ్లకు అతను చెప్తేనే తెలుస్తుంది. తను చెప్పడు. అతను ఆనందంగా ఏల వేశాడు. స్పాట్ మ్యాప్ తీసి చూశాడు. చాలా దగ్గరలోకి వచ్చేశాడు. స్పీడోమీటర్ చూశాడు. తన అంచనా కరెక్ట్ అయితే మరో 5-6 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరం ఉండదు. అతను ఆనందంగా ఉన్నాడు. తను ఆ గోల్డ్ బాక్సులు దొరకకుండానే కోటీశ్వరుడైపోయాడు. అవి కూడా తనకే చేజిక్కితే తను అతిపెద్ద బిలియనీర్ అయిపోతాడు. కలల్లో తేలిపోతున్నాడు. ఆ రత్నాలు వజ్రాలు తీసుకుని వెనక్కి వెళ్ళిపోయి ఉంటే ఏమై ఉండేదో, కానీ వాటితో సంతృప్తి పడక మరీ దురాశకు పోవడం వల్ల తన ప్రాణానికే ముప్పు రాగలదో అని అతను తెలుసుకోలేకపోయాడు. సరిగ్గా అదే సమయంలో సబ్మెరైన్ ఇంజన్ మీదుగా ఉన్న అద్దం పక్కకి ఓ గొలుసు అయస్కాంతరాడుతో వేళ్లాడుతూ కనిపించింది. అంతే, అతను అదిరిపడ్డాడు. పరీక్షగా చూశాడు. కపాడియా ఏర్పాటు చేసిన అయస్కాంత క్షేత్రం కాదు. అది తనకి స్పష్టంగా తెలుసు. అయితే ఎవరు వేళ్లాడదీశారు? తమ మిత్ర బృందమే కాక మరెవరో బంగారు పెట్టెల కోసం అన్వేషణ సాగిస్తున్నారా? అయస్కాంతరాట్ని వేళ్లాడదీసే అవసరం ఎవరికుంటుంది? కపాడియా, సందీప్, నిరంజన్, రాజు మరో స్టీమర్నో బోట్నో సంపాదించుకుని అన్వేషణ సాగించటం లేదు కదా. అసలు వాళ్ళు నలుగురు మళ్ళీ కలుసుంటారా? ఏమో. అయితే కపాడియా దుర్మరణం పాలైనట్లు ఆ క్షణం దాకా విక్టర్కి తెలియదు. ఇప్పుడు తను ఏం చేయాలి? వాళ్ళు కపాడియా బృందమేమో తెలుసుకోవాలంటే ఎలా? తీరా తను బయటపడ్డాక వాళ్ళు వేరే వాళ్ళైతే మొదటికే మోసం వస్తుంది. సరాసరి జలాంతర్గామిని ఆ గొలుసు వేలాడే దిశలో ఉపరితలం మీదకి తీసుకుపోతే వాళ్ళు కనిపిస్తారు. కానీ అతని మనసు అందుకు అంగీకరించడం లేదు. అతనిలో స్వార్థం బొసకొట్టింది. వాళ్ళకి తను కనపడకూడదు. వాళ్ళు కపాడియా, సందీప్ బృందమైనా సరే, తను బంగారానికి అతి సమీపంలో జలాంతర్గామిలో ఉన్నాడు. వాళ్ళు చాలా దూరంగా ఎక్కడో సముద్రం మీద ఉన్నారు. తనకున్న అవకాశాలు వాళ్లకు లేవు. తను బాక్సులను కళ్లతో చూడగలడు. కొద్ది నిమిషాల్లో వాటిని స్వాధీనం చేసుకోగలడు. విక్టర్లోని స్వార్థమే గెలిచింది. జలాంతర్గామి ఉపరితలానికి 2-3 సార్లు అయస్కాంతరాడ్ తగిలింది. కానీ బలమైన గాజు తప్ప ఇనుపతెరలేవీ లేకపోవడం వల్ల రాడ్డుకి అతుక్కోలేదు. జేమ్స్ చాలా వేగంగా ఆలోచిస్తున్నాడు. కెప్టెన్తో పాటు తక్కిన ఆఫీసర్స్ రివాల్వర్స్ని తమ 5గురికి గురిపెట్టి నిల్చుని ఉన్నారు. తను నిజమే చెప్పినా ఆ విదేశీ కెప్టెన్ వినడం లేదు. అసలు తను నిజం చెప్పకుండా ఏదో అబద్ధం అతికేలా చెప్పి ఉండాల్సింది. అప్పుడు ఇలాంటి విపత్కర పరిస్థితి ఎదురై ఉండేది కాదు. వాళ్ళు చూడబోతే నరరూప రాక్షసుల్లాగా ఉన్నారు. చెప్పేది ఏమాత్రమూ విశ్వసించకపోగా తమ ప్రాణాలు తీయడానికి సిద్ధపడుతున్నారు. తమని వాళ్ళ రహస్యాలు తెలుసుకోవడానికి వచ్చిన గూఢచారుల్లాగా భావిస్తున్నారు. మీకిచ్చిన గడువు అయిపోయింది. మరో 10 సెకండ్లలో ఈ రివాల్వర్స్ నుంచి గుళ్ళు సూటిగా మీ గుండెల్లో దూరి నిద్రపోతాయి. బీ కేర్ఫుల్ అంటూ గర్జించాడు కెప్టెన్. అందరూ రివాల్వర్ సేఫ్టీ క్యాచ్ తప్పించారు. మరుక్షణమే జేమ్స్ బృందం నిర్జీవంగా కిందపడి ఉండేవాళ్లు. ఇంతలోనే లోపల నుంచి మెసెంజర్ బయటకొచ్చి కెప్టెన్కి సెల్యూట్ చేసి, మెసేజ్ ఫ్రమ్ హైకమాండ్ సార్ అన్నాడు. కెప్టెన్ హడావిడిగా లోపల క్యాబిన్లోకి వెళ్ళాడు. తక్కిన నావెల్ ఆఫీసర్స్ కూడా సార్జెంట్స్తో వాళ్ళను జాగ్రత్తగా కనిపెట్టి చూడమని చెప్పి కెప్టెన్ని అనుసరించారు. జేమ్స్ బృందం ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఇప్పుడు కాకున్నా మరో కొద్ది నిమిషాల తరువాతనైనా తమకు చావు తప్పదు. కెప్టెన్ని నమ్మించే ప్రయత్నం చేయాలి, కానీ అందుకు ఏం చెయ్యాలి? ఎలా చెప్పి ఈ ప్రమాదం నుంచి బయటపడగలరు? సారీ సృజ, ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది అని కలలో కూడా అనుకోలేదు. నన్ను క్షమించు అన్నాడు. సృజన దిగులుగా నవ్వింది. ఇందులో నిన్ను క్షమించవలసిన అగత్యం ఏమీ లేదు.
ఎవరమూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా ట్రాప్ అయిపోయాము. వీలైతే తప్పించుకునే మార్గం ఆలోచించాలి అంది. దూరంగా నిల్చుని ఇదంతా మొదటి నుంచి చూస్తున్న రాజు తెలుగు మాటలు వినపడగానే ఆసక్తిగా వాళ్లను సమీపించాడు. రాజుని అప్పటిదాకా స్వేచ్ఛగానే వదిలేశారు షిప్ మీద. అయితే అది తను తప్పించుకోలేని కనపడని బందికానా అని అతనికి తెలుసు. తను ఏమాత్రమూ తప్పించుకునే ప్రయత్నం చేసినా నిర్దాక్షిణ్యంగా కొన్ని పొదలగుళ్ళు తన శరీరాన్ని తూట్లు పడుస్తాయని అతని ఎరుగును. రాజు వాళ్ళని పలకరించాలి అనుకున్నాడు, కానీ చుట్టూ ఉన్న సార్జెంట్స్ 1000 కళ్లతో వాళ్ళని కనిపెట్టుకుని ఉన్నారు. అందుకే వాళ్లకు దూరంగా ఉండాలి అని నిర్ణయించుకున్నాడు రాజు. అయితే వాళ్ళిప్పుడు చాలా ప్రమాదంలో ఉన్నారు. కెప్టెన్ తిరిగొచ్చాక వేట మొదలవుతుంది. అయితే ఇదివరకు తనని కూడా ఇలాగే చంపుతామని బెదిరించిన విషయం గుర్తుకొచ్చి వాళ్ళని కూడా బెదిరించి వివరాలు లాక్కుంటాడు అని రాజు ఊహించాడు. కెప్టెన్ వైర్లెస్ క్యాబిన్ రూమ్ నుంచి బయటకొచ్చి జేమ్స్ వంక సూటిగా చూసి, తెల్లారే వరకు గడివిస్తున్నాను. అప్పటికి నిజం చెప్పారా సరే, లేకుంటే అందరినీ వరుసగా నిలబెట్టి కాల్ చేస్తాం అన్నాడు. జేమ్స్ సమాధానం కోసం చూడకుండానే వచ్చినంత హడావిడిగాను క్యాబిన్ గదిలోకి వెళ్లిపోయాడు కెప్టెన్. ఇప్పుడు ఆ డెక్ మీద జేమ్స్, సృజన, 3 ట్రైనీసు, కాస్త దూరంలో రాజు, 4 సార్జెంట్స్ ఉన్నారు. జేమ్స్ సృజన వంక భావయుక్తంగా చూశాడు. ఎదుర్కోవడానికి తమ వద్ద ఎలాంటి ఆయుధాలు లేవు, తెగించడమే. జేమ్స్ క్రీగంట డెక్ మీదకి దృష్టి సారించాడు. సార్జెంట్స్ చేతుల్లో గన్స్తో తమ వైపు గురిపెట్టి నిల్చుని ఉన్నారు. తమని తాడుతోనో గొలుసుతోనో బంధించలేదు, నయమే. వాళ్ల గురి నుంచి తప్పించుకుని పోలేమో అని వాళ్ల ధైర్యం. తెగించి సముద్రంలోకి దూకేయడమే మార్గం. అయితే ఆ మరుక్షణం తమ మీద గుళ్లవర్షం కురుస్తుంది. నీటి అడుగున దాగున్న ఆ విదేశీ నావీదళం తమను పట్టుకోక మానదు. తమ సబ్మెరైన్ షిప్పుకు దగ్గరలోనే ఉన్నది. ఇంకా దాంట్లో తప్పించుకు పారిపోవచ్చు గాని మరుక్షణం తమని లాక్కొచ్చిన 3 సబ్మెరైన్స్ కూడా తమను వెన్నంటి వేటాడక మానవు. ఎలా ఎలా ఈ విపత్కర పరిస్థితి నుంచి తప్పించుకోవడం? జేమ్స్ మెదడుని తొలిచివేస్తున్న ఆలోచన ఇదే ఆలోచన అక్కడున్న మరో బందీ కాని రాజుకి వచ్చింది. అది గుర్తొచ్చింది. అప్పటికి జేమ్స్ బృందాన్ని అక్కడికి పట్టి తీసుకురాలేదు. రాజుకి కెప్టెన్ ఆహారం పెట్టించాడు. రొట్టెలు తిన్నాక సత్తు వచ్చింది, వేడి పట్టింది. నెగడు దగ్గర కూర్చున్న కాసేపటికి బాగా రిలాక్స్ అయ్యాడు. తనని ఫ్రీగా వదిలేసినట్లు కనిపించినా తను వాళ్ల బందీ అని అతను గ్రహించడానికి మరో అరగంట పట్టింది. నెగడు దగ్గర నుంచి లేచి పక్కనున్న క్యాబిన్ వైపు వెళ్తూ ఉండగా అతని చెవులు పడ్డాయి కొన్ని మాటలు. అందులో కెప్టెన్ గొంతు స్పష్టంగా వినిపిస్తుంది. అయితే అతనిప్పుడు ఆంగ్లంలో మాట్లాడడం లేదు. అందుకని తనకి ఆ మాటలు పూర్తిగా అర్థం కాలేదు, గాని కొన్ని మాటలు స్పష్టంగా వినిపించాయి. అందులో సబ్మెరైన్ను అన్న మాట అతన్ని బాగా ఆకర్షించింది. అవతలి వ్యక్తి కూడా ఆ మాటనే ఉచ్చరించడంలో అతని అనుమానం బలపడింది. తను వాళ్ళకి గోల్డ్ బాక్స్ గురించి వివరాలు చెప్పేశాడు. సబ్మెరైన్స్లో ఆ స్పాట్కి బయలుదేరుతున్న సంగతి అవతల వ్యక్తి కెప్టెన్తో చెబుతూ ఉండాలి. అంటే భారత ప్రభుత్వ జలాల్లోకి ఆ విదేశీయులు తమ జలాంతర్గాముల్లో బయలుదేరి వెళ్తున్నారా? సరిహద్దుల్లో భారత గస్తీ దళాలు జలాంతర్గాముల జాడ కనిపెట్టలేరా? బహుశా వాళ్ల కన్నుగప్పి దాటేస్తారా? కెప్టెన్తో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాన్ని గ్రహించాలి. వాళ్ల ప్లాన్ ఏమిటో వాళ్ల చేతే చెప్పించాలి. అంతలో కెప్టెన్ అటుగా వచ్చి రాజును చూసి చిరునవ్వుతో, మీకు ఇక్కడ సౌకర్యంగా ఉందా అంటూ చాలా సౌమ్యంగా అడిగాడు ఇంగ్లీష్లో. రాజు చిరునవ్వుతో తలూపి, మా దేశానికి వైర్లెస్ మెసేజ్ పంపుతామన్నారు, పంపారా అని అడిగాడు ఆంగ్లంలోనే. కెప్టెన్ ఒక్క క్షణం గతుక్కుమని అంతలోనే సర్దుకుని, పంపాం అన్నాడు. నన్ను మా దేశపు జలాల్లో వదిలిపెడతామన్నారు, నేనిక వెళ్ళొచ్చా అడిగాడు రాజు. అంతవరకు చిరునవ్వులు చిందిస్తున్న కెప్టెన్ ముఖం సీరియస్గా అయిపోయింది. ఎందుకంత తొందర? పంపించేస్తామని అన్నాం కదా అన్నాడు. అవుననుకోండి, నేను అర్జెంటుగా వెళ్ళాలి, భార్యాబిడ్డల్ని చూడాలి, దయచేసి. కెప్టెన్ ముఖంలో మొట్టమొదటిసారిగా చోటు చేసుకుంది. మిస్టర్, ఇక్కడ ఉన్నంతకాలం నువ్వు మా చెప్పు చేతల్లోనే ఉండాలి. నువ్వు చెప్పిన ఇన్ఫర్మేషన్ కరెక్టే అని మేము నిర్ధారణ చేసుకోవాలి కదా. నేను మొదట్లోనే చెప్పాను, నువ్వు చెప్పిన విషయం నిజమని కన్ఫర్మ్ అయినాకనే నిన్ను వదిలిపెడతామని అన్నాడు. రాజు పరిస్థితులు మారడం గుర్తించాడు. ఇంతకీ మీరు ఏ దేశస్థులు? ఈ సముద్ర జలాలు ఏ దేశానికి చెందినవి అని అడిగాడు. అవసరమైనప్పుడు నువ్వే తెలుసుకుంటావు అంటూ కెప్టెన్ చరచరా వెళ్ళిపోయాడు. రాజు ఆలోచనలో పడిపోయాడు. రాజుకిప్పుడు అదంతా గుర్తుకొచ్చింది. ఆ తర్వాత కొద్దిసేపట్లోనే సబ్మెరైన్ ఇంజన్లు స్టార్ట్ అయిన శబ్దం లీలగా వినిపించింది. అంతదాకా ఆ విషయమే ఏదైనా అనుమానం ఉంటే అది కాస్త తీరిపోయింది. వాళ్ళు సబ్మెరైన్స్లో గోల్డ్ బాక్స్ కోసం అన్వేషణ మొదలుపెట్టారు అని అర్థమైపోయింది.
తర్వాత కాసేపట్లోనే మళ్ళీ సబ్మెరైన్ ఇంజన్ల చప్పుడు కావడం జరిగింది. తన ఆశ్చర్యంతో తనమునకలవుతూ ఉండగా జేమ్స్ బృందాన్ని పైకి తీసుకుని సార్జెంట్స్ వచ్చాడు. వీళ్ళు తనలాగానే నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఏదో విధంగా తను ఇక్కడి నుంచి బయటపడాలి అనుకుంటున్నాడు. అలాగే వీళ్ళని కూడా ఈ రాక్షసుల బారి నుంచి రక్షించగలిగితే ఎంత బావుణ్ణు. రాజు తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. రాఘవ్, సలీం, రాబర్ట్ తమ గురువు వంక ఏం చేద్దామంటారు అన్నట్టు చూస్తున్నారు. మగాళ్ళు తమ ఎలాగైనా నీళ్లలోకి గెంతేయగలరు, కానీ సృజన విషయం ఎలా? పరిష్కారం రాజే చూపించాడు. జేమ్స్ వెనగ్గా వచ్చి అతనికి మాత్రమే వినిపించేలా చెప్పాడు. నేను మీ శ్రేయోభిలాషిని. సార్జెంట్స్ని డైవర్ట్ చేస్తాను, తప్పించుకుని పారిపోండి. నేను మీ వెనకే తప్పించుకొస్తాను అన్నాడు. జేమ్స్ ఆశ్చర్యాన్ని బయటకు ప్రకటితం కాకుండా జాగ్రత్త పడి అతి మెల్లగా తల ఊపాడు. సృజ, నన్ను వదలకు, నీటిలోకి దూకబోతున్నావు అన్నాడతను చాలా నెమ్మదిగా. అతని చూపుల్లో ప్రతిఫలించిన ఆదేశాన్ని రాఘవ్, రాబర్ట్, సలీం అర్థం చేసుకున్నారు. సరిగ్గా అప్పుడే రాజు సార్జెంట్స్ని సమీపించి ఏదో చెప్పాడు. నలుగురు సార్జెంట్స్లోనూ ఇద్దరు కెప్టెన్ క్యాబిన్ వైపు హడావిడిగా వెళ్లారు. తక్కిన ఇద్దరిలో ఒకణ్ణి వెనక నుంచి అకస్మాత్తుగా వాటేసుకున్నాడు రాజు. ఊహించని ఆ చర్యకు అతను తొట్రుపడి వెనుదిరగబోయాడు. రెండవ సార్జెంటు రాజును కాల్చబోయాడు. మెరుపు వేగంతో రాజు తను పట్టుకున్న సార్జెంట్ని ముందుకు తోశాడు. గుండు ఆ సార్జెంటు గుండెల్లోంచి దూసుకుపోయింది. సరిగ్గా ఇదే అదనుగా జేమ్స్ సృజనతో డెక్కు చివరకు పరిగెత్తాడు. మరోసారి రాజుకి గురిచూసి కాల్చబోయాడు. కానీ రాజు అప్పటికే డెక్ మీద నుంచి సముద్రంలోకి దూకేశాడు. రాబర్ట్, రాఘవ్, సలీం అంత క్రితమే నీటిలోకి దూకేశారు. అక్కడ తమ సబ్మెరైన్ మాత్రమే షిప్కి గొలుసుతో కట్టబడి ఉంది. సృజనతో పాటు జేమ్స్, రాఘవ్, సలీం తమ సబ్మెరైన్ లోపలకు చేరిపోయారు. రాబర్టు క్షణాల మీద గొలుసును షిప్ నుంచి తప్పించాడు. సలీం, రాఘవ్ ఇంజిన్ స్టార్ట్ చేశారు ఈ లోపల. కానీ ఎంతలోనే ఊహించని దుర్ఘటన జరిగిపోయింది. తుపాకీ కాల్పు వినబడగానే లోపలికి వెళ్లిన ఇద్దరు సార్జెంట్సు, కెప్టెను, తదితర నావెల్ ఆఫీసర్సు అందరూ డెక్ మీదకి పరిగెత్తుకొచ్చారు. అప్పటికే అందరూ నీటిలోకి దూకేశారు. డెక్ చివరకొచ్చి చూసేసరికి అప్పుడే గొలుసు విప్పుతున్న రాబర్ట్ కనిపించాడు. కెప్టెన్, ఫైర్ అంటూ అరిచాడు. రాబర్ట్ తప్పించుకుని మెరైన్ లోపలకు వెళ్లడానికి వ్యవధ లేకపోయింది. గుళ్ళు అతని గుండెల్లోంచి దూసుకుపోయాయి వీపు గుండా. అంతే, ఎగిరి నీళ్లల్లో పడ్డాడు. సరిగ్గా అదే సమయానికి రాఘవ్ సబ్మెరైన్ని నీటి లోపలికి దించేశాడు. పైనుంచి కెప్టెన్, సార్జెంట్స్, నేవీ ఆఫీసర్స్ గుళ్ల వర్షం కురిపించారు.